ఏం పేరండి? నా పేరు గణేష్ సార్. ఏం చేస్తున్నారు? నాది ఎంఎస్సీ అయిపోయింది. నేను గ్రూప్స్కి ప్లస్ సిఎస్ఆర్ నెట్కి ప్రిపేర్ అవుతున్నా. ఎట్లా ఉంది? కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది కదా, ఇన్ని మీకు విద్యార్థులకు నిరుద్యోగులకు హామీలు కూడా ఇచ్చింది, చాలా అమలు అవుతున్నాయా? నిజం చెప్పాలంటే శూన్యము, చెప్పుకోవడానికి ఏం లేదు. ఈరోజు వచ్చినప్పటి ఇప్పటికి సంవత్సరం అయినప్పటికీ కూడా ఏం కొత్తగా మారింది అయితే ఏం లేదు. 6 గ్యారెంటీలు అని చెప్పుకోవడానికైనా గ్యారెంటీ, కానీ ఎటువంటి గ్యారెంటీ కూడా లేదు. విద్యార్థుల పట్ల చూసుకున్నట్లయితే ఈరోజు నువ్వు సెలబ్రేషన్స్ సభలు పెట్టుకొని ఈరోజు ఎల్బీ స్టేడియం పొద్దుగాల పోతే ఎల్బీ స్టేడియంకి వెళ్తావు. ఈరోజు నేను డిఎస్ జాబ్స్ ఇచ్చినట్టు, కానిస్టేబుల్ జాబ్స్ ఇచ్చినట్టు, ఏం జాబ్స్ ఇచ్చినావు నువ్వు? 50 నోటిఫికేషన్ ఎక్కడ 50 జాబ్స్ ఇచ్చినావు నువ్వు? నువ్వు ఫుల్ఫిల్ చేసింది ఎంత? 30,000 ఉద్యోగాలు. ఆ 30,000 ఉద్యోగాలు కూడా ఎప్పుడంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో నోటిఫికేషన్స్ వేసి అదే ఎగ్జామ్స్ కొన్ని అనికార్యాల చర్యల వల్ల, అంటే డబ్బులకు పేపర్లు అమ్ముకోవడం ఇలాంటివన్నీ క్యాన్సిల్ కావడం ద్వారా అదే ఉద్యోగాలు నువ్వు ఇప్పుడు వేసి ఎగ్జామ్స్ పెట్టి అదే దాంట్లో నువ్వు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి నేను జాబ్స్ వేసినట్టు ఇట్లా కాదు కదా. డిఎస్లో కూడా మనం చూసుకున్నట్లయితే డిఎస్సి కోటాలో కూడా ఇప్పటికి కూడా అందరికీ 100% అపాయింట్మెంట్ లెటర్ రాలేదు. ఈరోజు ఇప్పటి వరకు కూడా 70% పీపులే జాబ్కి ఎలిజిబుల్, జాబ్కి ఎక్కిరు. ఇంకా 30% పీపుల్ ఇప్పటికి జాబ్ లెటర్స్ రాలేదు. ఇలా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. విద్యార్థులకు జరిగింది తెలియదు. జాబ్ కార్డు అన్నావు, నువ్వు జాబ్ కార్డు ఏది? ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్సూరెన్స్ కింద 5 lakhs కార్డు ఇస్తున్నావు. ఇప్పుడు కూడా 5 lakhs కార్డు గురించి నువ్వు మాట్లాడవే. విద్యార్థులకు చేసింది ఏంది? నిరుద్యోగ వృత్తి అన్నావు, నిరుద్యోగ వృత్తి లేదు. 6 గ్యారెంటీలు కూడా ఏం అమలు చేయలేదు కదా. నిరుద్యోగ వృత్తి ప్రియాంక గాంధీ వచ్చి మరి ఇక్కడ చెప్పింది హామీ, మరి వచ్చిందా దాని గురించి? అదే చెప్పింది కదా, ప్రియాంక గాంధీ గారికి వచ్చింది నిరుద్యోగ వృత్తి. మీకు తెలుసో తెలియదు. మొన్న వాళ్ళు అన్న ఓడిపోతే మళ్ళీ ఈమె నిలబడి మళ్ళీ గెలిచింది కదా, కొంచెం మెజార్టీ 2-3 ఓట్లతోని. అంటే ఈమెకు జరిగింది నిరుద్యోగ వృత్తి అనేది వాళ్ళకు వచ్చింది. మాకైతే ఏం నిరుద్యోగ వృత్తి రాలేదు. అయినా ఇంకోటి ఏంది, విద్యార్థులకు ఉస్మాన్ యూనివర్సిటీ చూసుకుంటే మన గతంలో కూడా ఎటువంటి బడ్జెట్ లేదు. ఉస్మాన్ యూనివర్సిటీలో అదే హాస్టల్స్ ఉన్నాయి, అదే తిండి ఉంది. మనకి ఇప్పటివరకు కూడా మనకు అసలు విద్యార్థులు కొట్లాడితే కదా ఈరోజు కాంగ్రెస్ వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? విద్యార్థులకు కొట్లాడితే వచ్చింది. విద్యార్థులకు ఏంది జరిగింది? విద్యార్థులకు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులకు, క్యాంపస్ నాయకులకు కూడా ఈరోజు ఎటువంటి కూడా అధికారంలో ఎటువంటి పదవులు కూడా ఇవ్వలేదు. మనం ఇది కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తెలుస్తుంది. వాళ్ళ అధికారంలో ఉంటేనే మన సమస్యలు తీర్చగలుగుతారు. ఈరోజు బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ అయ్యిండ్రు. అయ్యా నువ్వు ఎన్ఎస్ఓలో ఉన్నప్పుడు అదే దాన్ని పొద్దుగా లేసే కొట్లాడినావు కదా, మళ్ళీ నీకు సమస్యలు తెలుసు కదా. నువ్వు ఏం మాట్లాడిన ఇంతలోపల ఎమ్మెల్సీని అయినప్పటి నుంచి ఇంతలోపల ఒక్క రోజు ప్రస్తావించలే. ఈరోజు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. అయ్యా తీన్మార్ మల్లన్న గారు, నువ్వు కూడా మేము విద్యార్థులు మోట్లేస్తున్నాయి కదా, నువ్వు ఎమ్మెల్సీ అయింది ఎక్కడి నుంచి అయినా నువ్వు ఎమ్మెల్సీ? నాకు అర్థం కాదు. ఈరోజు ఎమ్మెల్సీ దాంట్లో అందులో కోతావు, అది ఏం మాట్లాడుతూ అర్థం కాదు. ఆయన ఏదేదో స్టోరీ చెప్తున్నాడు. ఆయన అసలు ఆ సభలో ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా ఆయన చెప్తున్నావు, మల్లన్న గారు పాయింట్ మాట్లాడి మీరు ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు. ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం. నీ క్వాలిఫికేషన్ ఏంది మల్లన్న గారు? ఈరోజు మీ క్వాలిఫికేషన్ ఏంది? పొద్దుగాల వేస్తే జర్నలిజం పెట్టుకుంటావు, ఆంధ్రతో అల్లాడు. అరే భయ్ నువ్వు ఏం ఇష్యూస్ ఏంది అసలు? నువ్వు ఎమ్మెల్సీవా, నువ్వు జర్నలిస్ట్వా? నువ్వు అసలు జర్నలిస్ట్ ఉండేటువంటి మినిమం సెన్స్ కూడా లేదు తీర్మానం వల్ల కూడా ఈరోజు అంత దారుణం అంటే అంత దారుణం ఉంది. అసలు నిజం చెప్పాలంటే ఒక్కటి మాత్రం 6 గ్యారెంటీల్లో వీళ్ళు నిలబెట్టుకున్నది ఒకే ఒక గ్యారెంటీ, ఇందిరమ్మ రాజ్యం తెస్తారు అన్నారు. 100% ఇందిరమ్మ రాజ్యం తెచ్చిర్రు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నెల రోజుల కింద 144 సెక్షన్ విధించారు ఎమర్జెన్సీ. గుర్తుకు ఇచ్చిండ్రు కదా, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే మనం ఏందో అనుకున్నాం, ఏదో కలలుగా అన్నాం. ఈరోజు 5 లక్షలు అంటారు. పొద్దుగాలు వస్తాడు, ఊర్లలోకి పోతారంట, ఫోటోలు తీసుకుంటారు. అమ్మ మీకు ఇండ్లు ఇస్తామంట. ఏడిస్తాయా నువ్వు ఇచ్చే 5 లక్షలకు 5 విడతలంట. 5 లక్షలు 5 విడతలంట. ఒక్కొక్క ₹1,00,000 ఏమొస్తుంది ఈరోజు 5 లక్షలకు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇల్లు? ఈరోజు హైదరాబాద్ పెట్టినావు, ఎంతమందికి నువ్వు ఇల్లు ఇచ్చినావు? ఈరోజు ఒక బాబు చచ్చిపోతే అల్లార్జున్ పెట్టుకుని ఈరోజు రాజకీయం చేస్తున్నావు, నువ్వు చిల్లర రాజకీయాలు చేస్తున్నావు నువ్వు ఈరోజు. ఎందుకంటే స్పందించినావు, దాని మీద సమర్థిస్తున్నాం. మరి హైదరాబాద్ ద్వారా ఎంతమంది పిల్లలు ఏడిచిరు. ఇదే జర్నలిస్ట్ అన్నలు మీరు వెళ్ళి కలిసినప్పుడు పిల్లలు చదువుకోవడానికి బుక్స్ లేవు, మా బుక్స్ తీసేసిన మా బాడీ. మరి వాళ్ళ కోసం నువ్వు టైం ఇవ్వలేకపోయినావా? వాళ్ళ కోసం నువ్వు ఒక దగ్గర షెల్టర్ అరేంజ్ చేసినాక కదా నువ్వు చేయాల్సింది. ఈరోజు హైదరాబాద్ ద్వారా కూడా నువ్వు ఏం చేసినావు? గురుకులాల్లో చూసుకుంటే ఎంత దారుణం అంటే అసలు తలుచుకుంటే ఏడుపు వస్తుంటుంది. ఎందుకంటే నీ పిల్లలు చదివితే నీకు తెలుస్తుంది. ఎందుకంటే మనకి అంటే ఎప్పటి నుంచో కూడా గురుకులాల్లో ఈ సమస్యలు చాలా రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి. ఈరోజు నువ్వేం చేసినావు? గురుకులల్లో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు? 188 మంది విద్యార్థులు చనిపోయినారు. ఈరోజు ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయిపోయినప్పుడు కూడా ఇప్పటికి కూడా సర్టిఫికేట్ తీసుకోలేని దౌర్భాగ్యం నాది. ఎందుకంటే స్కాలర్షిప్ రాలేదు నాకు ఇప్పటివరకు. సరే గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వేం చేసినావు? ఈరోజు ఇప్పుడు స్కాలర్షిప్ రాలే. బీటెక్ స్టూడెంట్స్కి మొన్న చూసుకున్నట్లయితే శ్రీనిధి కాలేజీలో ఎగ్జామ్స్ పెట్టలేదు, స్కాలర్షిప్ లేదని. ఇట్లా చూసుకున్నట్లు వెళ్తే అసలు ఏం లేదు, చూసింది శూన్యము. గుర్తుపెట్టుకో, 5 సంవత్సరాలు కూడా పరిపాలన కొనసాగుతుందని అయితే నమ్మకం లేదు. ఈ 5 సంవత్సరాల లోపలనే విద్యార్థులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. కంపల్సరీ రేవంత్ రెడ్డి గద్దె దిగ్గడానికి త్వరలోనే దిగుతాడని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చాలా సిగ్గుచేటు. ఇప్పుడు మనం విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం కదా, విద్యాశాఖ మంత్రి నిర్వహించలేకపోయారు ఇప్పటివరకు. నువ్వు అధికారం వచ్చి దగ్గర 200 రోజులు అవుతున్నప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి గతి లేదు.
ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేకపోతే ఎవరు చూసుకుంటారు? మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విద్యాశాఖ మంత్రి. అదే ఫుల్ ప్లేజ్ విద్యాశాఖ మంత్రి. అసలు రేవంత్ రెడ్డి గారికి ఏం నాలెడ్జ్ ఉంటుంది? ఆయన ఏం చూసుకుంటావు నాకు అర్థం కాదు. నువ్వు లండన్ వెళ్తా అంటావు, నువ్వు ఈడ పెట్టుకొని ఈడ సమస్యలు మొత్తం ఉద్ధరించినట్లు మొన్న మధ్యప్రదేశ్ పోయి మహారాష్ట్రకు పోయి నువ్వు ఆడ ఎలక్షన్స్లో క్యాంపెనింగ్ చేసినావు, ఈడ ఉద్ధరించాను నువ్వు, నీ ఎమ్మెల్యేలు నువ్వే ఆడ క్యాంపెనింగ్ చేసినావు. ఈయన విద్యాశాఖ మంత్రి అయ్యి ఈడ ఎన్ని స్కూళ్ళకి వెళ్ళాను, ఎన్ని కాలేజీకి వెళ్ళినావు, విద్యార్థులు ఎన్ని సమస్యల మీద నువ్వు ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టినావు? చెప్పండి. విద్యాశాఖ మంత్రి గారు కదా మీరు, ఎన్ని మాట్లాడారు మరి? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలలో జాబ్ క్యాలెండర్ ఏదైతే అన్నారో అదే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం గద్దె దించనీకే త్వరలోనే నువ్వు గద్దె దిగి నిన్ను కూడా సీఎం ఆఫీస్ నుంచి అలానే తరిమి కొడతాం. ఏదో జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. జాబ్ క్యాలెండర్ అంటే ఏంది నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు 2025 రేపు వస్తుంది క్యాలెండర్ ఇస్తే జాబ్ క్యాలెండర్ అది కాదు కదా. జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ రిలీజ్ కావాలి కదా. దాన్ని నువ్వు ఎక్కడ అమలు చేసినావు, ఏ జాబ్స్ ఎప్పుడు ఇచ్చినావు, ఏం లేదు కదా. చెప్పుకుంటే నువ్వు ఏమంటే వీళ్ళు మేనిఫెస్టో ఉంది, మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఇచ్చినట్లేనా? నువ్వు మేనిఫెస్టోలో ఏ పెడతావు అన్ని ఇచ్చినట్లేనా? అవి అమల్లోకి వచ్చినప్పుడు కదా. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి. మహిళల స్కూటీలు వస్తున్నాయా? స్కూటీలో ఏమో నాకైతే ఎక్కడ కనిపించలేదు. మా లైబ్రరీలో అక్క మా చెల్లెళ్ళు వస్తున్నారు ఆడ, వాళ్ళకు కూడా ఏం స్కూటీలు అయితే ఇవ్వలేదు. మరి ఎవరికైతే స్కూటీలు ఇచ్చింది అయితే ఏం లేదు. నీ స్కూటీలు మాకేం చేసుకోవాలి? నీ నిరుద్యోగ వృత్తి మేమేం చేసుకోవాలి? మాకు ఉద్యోగాలు ఈ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? ఇంటికి ఉద్యోగం వస్తాను కదా తెచ్చుకున్న తెలంగాణ. ఈరోజు నువ్వు మాకు ఉద్యోగాలయ్యా, నీ స్కూటీలు నీ ఎన్ని రోజులు నీకు బాంచం దూరం అనాలే? బాంచం దూరం అన్నాం. ఇప్పుడు నిన్నేమనాలి మరి? ఏమనాలి రేవంత్ రెడ్డి? నిన్నేమనాలే? రవ్వంత పని లేచింది లేదు ఈరోజు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈరోజు మూసి అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, నువ్వు చేసింది ఏంది? మరి ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పి చేసుకుంటా ఉన్నారు. మొన్న మీ ఓయూ వేదిక కూడా పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకున్నది కదా. నిజం చెప్పాలంటే ఈ వేదిక గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంటే విషయం, నేను చూసినటువంటి విషయం మీకు చెప్తున్నా. బీసీ హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు 200 బిర్యానీ ఇస్తామని చెప్పి తీసుకొచ్చి చేసిరన్న. క్యాంపస్ స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ లేడు ఈ సభలో, విజయ సభలో ఒక్క స్టూడెంట్ లేడు. అంటే నీ నిరుద్యోగ వృత్తి అనేది ఎలా అందిందంటే నీ విజయ సభలకు విద్యార్థులను డబ్బులు ఇచ్చి తోలుకొచ్చుకున్నావు కదా. రేపు నాకు ఉద్యోగం వస్తుంది, నీ 200 కూలికి నీ బిర్యానీ నేను ఎందుకు వస్తానా? నీ విజయ సభ నేను ఎందుకు విజయం చేస్తానా? నాకు తినడానికి తిండి లేక నీ తిండికి కకృతి పడి వచ్చి అసలు దారుణమైన పాలన చూస్తున్నాం ఈరోజు మనం తెలంగాణలో. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ అలాంటి జరుగుతుంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కొన్ని క్షణాలలో. ఎందుకంటే మనం ఎంతో చదివి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేయాలని వస్తే ఈరోజు నువ్వు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లకు, నువ్వు ఇచ్చే 200 కూలికి వచ్చి నీకు విజయ సభలు చేయాలన్నా? స్వచ్ఛందంగా ఎవరు రాలేదు. స్వచ్ఛందంగా ఎవరన్నా? అసలు క్యాంపస్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు? అరే వాళ్ళంతా ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, మన బీసీ హాస్టల్ ఉండే పిల్లలు. నేను డీసీఎంలు పెట్టుకుని దారుణం ఏంటంటే బస్సులలో కూడా కాదు డీసీఎంలలో, ఎందుకంటే వీళ్ళకు మన బాయ్స్కి లేవు కదా, ఉచిత బస్సులు లేవు కదా. డీసీఎంలలో ఎక్కించుకొచ్చి కూలీలకి ఎక్కించుకొచ్చి కుర్చీల మీద కూర్చోబెట్టినావు కదా. కుర్చీల మీద కూర్చోటి 200 కూర్చి బిర్యానీ ఇచ్చి నువ్వు విజయ సభలు అని చెప్పుకుంటే ఎవరికి విజయం? నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడు కదా నాకు విజయం అనేది. ఎవరికి విజయం నువ్వు నాకు అర్థం కాదు. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ నెలకొన్నది. ప్రజాపాలన అంటాడు కదా బ్రదర్, ఎప్పుడు చూసినా కూడా ప్రజాపాలన అని చెప్పుకోవడానికి ప్రెస్ మీట్లలో న్యూస్ పేపర్లలో వేసుకోవడానికి తప్ప ప్రజాపాలన అంటే ప్రజలకు ఒక అంటే ప్రజలకు ఏం చేసినావు నువ్వు? ప్రజలకు ఏమైనా చేసే ప్రజాపాలన కదా. ప్రజలకు ఇప్పుడు నేను నాకు ఈ సమస్య ఉందని చెప్తే నువ్వు సమస్య తీర్చిన రోజు ప్రజాపాలన అవుతుంది. ప్రగతి పనుల్లో ప్రజాభవన కాదు, రజాకార భవన. ఎందుకంటే మనకు 7వ నిజాం అయిపోయి 9వ నిజాం అయిండు అంతే, అంతకుమించి చేసింది ఏం లేదు. ఏం చేసినా ఎవరికి ఏం చేసినావు? జర్నలిస్టులకు స్థలాలు అన్నాడు, వాళ్ళకి స్థలాలు అన్నాడు, ఉద్యమకారులకు అన్నాడు, ఇది అన్నాడు. ఎవరిని గుర్తుకు తెచ్చింది ఏం లేదు. ఎవరికి చేసింది ఏముందన్న? శూన్యం కదన్న. ఇప్పటివరకు మంత్రితో శాఖల అమలు చేయలేకపోయింది. ఇప్పటివరకు స్టిల్ నౌ ఫెయిల్ అన్న. రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయినారు, గవర్నమెంట్ అయితే ఫెయిల్ అయింది. ఇప్పుడు చేసింది అయితే ఏం లేదు. విద్యార్థులు ఏమనుకుంటారు? విద్యార్థులు ఓవరాల్గా అనుకుంటుంది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ 6 months ఉందనగా ఇదే మన ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తే ఎటువంటి ఉద్యమాలు చూసినామో అటువంటివే త్వరలో చూడబోతున్నాం. త్వరలోనే కనిపిస్తాయి. త్వరలోనే రేవంత్ రెడ్డి గద్దె కూడా దిగబోతున్నాం. హెచ్చరించుడు కాదు, ఇది మా బాధ. కాబట్టి నేను చెప్తున్నాము, ఆ రోజు మీరు వచ్చినప్పుడు కూడా ఆ రోజు మీకు ఓట్లు వేసింది కూడా మేమే. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వస్తున్నా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని ఇదే విద్యార్థులము ఊళ్ళలో తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి కూడా మేము ప్రచారం చేస్తే నువ్వు గెలిచినావు, నువ్వు గద్దెనెక్కినావు. కాబట్టి 100% నువ్వు విద్యార్థుల కోసం పని చేయి, విద్యార్థుల సమస్యలు తెలుసుకో. నువ్వు విజయ సభకు రేవంత్ రెడ్డి వస్తుంది గెలిచినావు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలేకపోయారు అంటే నీకు ముఖం లేదు. నువ్వు ఈరోజు విద్యార్థులకు నువ్వు కనిపించి నీకు ముఖం లేదు, ముఖం వెళ్తలేదు నీకు. నువ్వు నోటిఫికేషన్ వేస్తే నువ్వు 100% న్యాయం చేస్తే నువ్వు మాట్లాడు. కానీ నీకు మాట్లాడే ధైర్యం లేదు. ఏం మాట్లాడుతారో తెలియదు, అన్ని అబద్ధాలు, నోరు తెలిసే అబద్ధాలు. అది చేసినా ఇది చేసినా ఏం చేసినావా? ఏం చేసినావు నువ్వు? మోసం చేసినాడు విద్యార్థులు 100% మోసం చేసిన అన్న. క్లియర్ పిక్చర్ మన కళ్ళ ముందర కనిపిస్తుంది అన్న. ఇంకా మోసం చేసిన అనుకోవడం ఏందన్న? ఆల్రెడీ మోసపోయినాం కదా. అనుకోవడానికి ఏం లేదు, ఆల్రెడీ మోసపోయినాం. ప్రతి విషయాల్లో మోసపోయినాం అన్న. 6 గ్యారెంటీలు అన్నాడు, ఉత్తి 6 గ్యారెంటీలు వేసిన. 6 గ్యారెంటీలు ఒక్కడంటే ఒకటి కూడా ఇప్పటివరకు కూడా మనం ఎందుకంటే మన అందరం కూడా రైతు కుటుంబాలు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మన భర్తం కాబట్టి రైతుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రైతు భరోసా అన్నాడు.
రైతు భరోసా ఎవరికి ఇచ్చినన్నా ఇప్పటివరకు మనకి నిజం చెప్పాలంటే 1 ఇయర్ అవుతుంది ఇప్పటివరకు రైతు బంధు రైతు భరోసా కూడా ఎవరికి వాళ్ళలేదు. ఇప్పుడు ఇవి ఇచ్చేది కూడా ఎట్లా అంటే డ్రోన్ పెడతాడంట, డ్రోన్ పెట్టి ఎంత భూమి ఎవరు పంట పండిస్తుందో అది అబ్జర్వ్ చేసిస్తాడంట. అలా అరే నువ్వు డ్రోన్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది? రీసెంట్గా మీరు చూసింటారు, డ్రోన్లు పెట్టి ఎక్కడెక్కడ పంట వంతుందో పంట ఎక్కిస్తాడంట. అరే నాకు నమ్మశక్యం వస్తుంది. అరే భయ్ 5 ఎకరాల లోన్ తీసుకో, మినిమం రైతులు తీసుకో, డబ్బులు న్యాయం ఉంటుంది. కానీ నువ్వు అన్ని ముచ్చాట్లు అంటే ఓ రోజేమో కౌలు రైతుకి ఇస్తాంటావు, ఇప్పుడు డ్రోన్లు కొనుక్కొస్తాడంట. డ్రోన్లు పెట్టి డ్రోన్లలో పంట ఏడ వంతుందో అక్కడ చూసిస్తాడంట. పంట నష్టపరిహారం ఇస్తాను చెప్పు. పంట పండించడం నేనేమంటున్నా అంటే ఈరోజు కొంతమంది 8 ఎకరాల నోడు కూడా, ఎందుకంటే కొన్ని దగ్గర భూమి వాల్యూ లేనితో కూడా 8 ఎకరాల నోడు కూడా రైతుగా పని చేస్తాడు కదా. నువ్వు అబ్జర్వ్ అయిపోరు రైతా కథను అబ్జర్వ్ చేసి. కానీ డ్రోన్లు పెడితే ఏంది ఇవి చిల్లర మాటలు మాట్లాడుతుంటాడు. అసలు ఒక సీఎం మాట్లాడే మాటలు కానే కదా ఆయన. కాబట్టి 100% ఇవన్నిటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఉచిత బస్సు పెట్టిన ఉచిత బస్సు కూడా 100% ఫెయిల్ కన్నా. మనం చూస్తే ఈరోజు బస్సులకి జర్నీ చేయాలంటే భయం అవుతుంది. నువ్వు బస్సులు పెంచు, బస్సులు పెంచేయలేదు. విద్యార్థులు పొద్దుగాల ఇప్పుడు బస్ పాసులు తీసుకుని వెళ్తుంటే కూడా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంటుంది మనకు. 150 రూపాయలు ఉన్నటువంటి నెల పాస్ 300 చేసినావు, నెల పాస్ చేసినావు. సరే బస్ రేటు పెంచినప్పుడు బస్సులు కూడా పెంచాలి కదా అన్న. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి కాంగ్రెస్ అంటే కరువు పాలన అని అప్పట్లో మా తాత వాళ్ళు వీళ్ళు అంటుంటున్నాం, కానీ రియల్గా మేము కూడా చూస్తామని అనుకోలేదు. చూస్తున్నాం రియల్గా. ఎమర్జెన్సీ ఎట్లా ఉంటుందో ఇందిరమ్మ అది కూడా మేము చూడలేదు. అరే ఎమర్జెన్సీ అంటే ఇందిరమ్మ అని ఇప్పుడు మనం బుక్కులల్లో అక్కడనే చూసినాం, కానీ రియల్గా లైవ్లో చూసినాము. రియల్గా ఇది ఆనందంగా పడాలో దుఃఖించాలో తెలుస్తలేదు మాకు. ఇది ఆనాటి రోజులే కన్నా, ఆనాటి రోజులు తెచ్చిండయ్యా రేవంత్ రెడ్డి అంటే. ఆనాటి రోజులు ఇవే. ఎమర్జెన్సీ తేవడము, స్వేచ్ఛ లేకపోవడం ఏంది అబ్బా. ఈరోజు ఈ మన స్వతంత్ర దేశంలో స్వేచ్ఛ లేకపోవడం ఏంది? ఈరోజు నువ్వు 144 సెక్షన్ విధించడం ఏంది? అరే ఇంతకన్నా దారుణమైంది ఏముంటుంది? ఈరోజు ఒక విద్యార్థి ప్రశ్నించిన కోత వాడిని ప్రివెంటివ్ అరెస్ట్ అంటాడు, వాడిని అరెస్ట్ చేస్తుంటాడు, వీని మీద కేసు పెడతాడు, వాడి మీద కేసు పెడతాడు, ఎఫ్ఐఆర్ అంటాడు, నువ్వు ధర్నా అయ్యేదంటావు. 100% క్వశ్చనింగ్ అనేది చేస్తాడు విద్యార్థి. క్వశ్చనింగ్ చేస్తాడు. నువ్వు కరెక్ట్ పరిపాలన చేస్తావు, మాకేం అవసరం క్వశ్చనింగ్ చేయడానికి? నువ్వు పరిపాలన లేనప్పుడు క్వశ్చనింగ్ చేస్తాము. కానీ ఈరోజు 144 సెక్షన్స్ ఇలాంటి పెట్టి విద్యార్థులను బంధించడం అనేది 100% నేరం అన్న. ఆనాటి రోజులు అవి కనిపిస్తున్నాయి. మన ఈరోజు హిందూ దేవాలయాలను కూడా చూసుకుంటే, అంటే ఎందుకంటే దేవాలయాలు అనేది ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్కటి గౌరవం ఉంటుందన్న. ఈరోజు నువ్వు దేవాలయాల మీద కూడా మనం చూసుకున్నట్లు ఎన్ని దాడులు జరుగుతున్నాయి, అవి కూడా నువ్వు ఎటువంటి పట్టించుకుంటలేవు కదా, ఎటువంటి చర్యలు లేవు కదా. అంటే నువ్వు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఏ దాని మీద లేదన్న. ప్రజలకు ఇబ్బంది కలిగించే దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని ఇప్పుడు హైడ్రా ఏమంటే మన ఎలగొట్టాలి అది అయితే దాని మీద. ఎందుకంటే చాతనాల మీద కదా నీ పెద్ద నమ్ము దమ్ముంటే చాతనాల మీద చూపించాలి కదా. అవునా కదా. ఇప్పుడు కేటీఆర్ మీద కూడా నిర్ణయం ఒకటి వచ్చింది, మనం రేజింగ్లో అది దొరికింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చెప్పి ఆయన డైరెక్ట్ అసలు నా మీద ఎంక్వైరీ చెప్పండి కూడా ఇప్పుడు దాని మీద చర్య తీసుకోలేకపోతున్నావే. అంటే మీరు అంత లోపల కుమాకై వాటిని షేర్స్ అయినాక దాని మీద యాక్షన్ తీసుకుంటావా? హైడ్రాను స్పాట్ యాక్షన్ నైట్ డిసైడ్ అయ్యి పొద్దుగా నోటీస్ కూడా లేకుండా నువ్వు ఇల్లు కూడా కొడుతున్నావు కదా. నువ్వు అంత స్పాట్ దీంట్లో మీద ఎందుకు తీసుకోలేకపోతున్నావు? నువ్వు ఎవ్రీథింగ్ స్పాట్ తీసుకుని స్పాట్ చేస్తే నువ్వు విజన్కి వెళ్ళిపోవు. ఒక దాంట్లో ఒక దాకా ఇంకో దాంట్లో లాగా అనేది ఇది కరెక్ట్ కాదు కదా. ఏం చెప్తావు ఓవరాల్గా రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్తావు విద్యార్థిగా? ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, సరే ఇంకా నీకు 4 సంవత్సరాల పదవి కాలం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు అన్నట్లు అదే జాబ్ క్యాలెండర్ ఇచ్చి మాకు జాబ్స్, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మీకు సపోర్టే చేస్తాం. ఎందుకంటే విద్యార్థులకు సంబంధం వచ్చినాయి. సరే ఇప్పుడు మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మేము ఇంత కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మీ నుంచి అయినా మాకు న్యాయం జరగాలి. ఎమ్మటే జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ 100% ఫుల్ఫిల్ చేసి, అప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రతి ఇంటికి ఎలా ఉద్యోగం అనుకున్నాము ఈరోజు కనీసం అదైనా ఫుల్ఫిల్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్తున్నాం. లేకపోతే వెంటనే గద్దె దిగుతావు బిడ్డ. ఖబర్దార్. ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఎక్కడ ఇచ్చిరానా ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎడగా అనిపిస్తుంది. అన్ని పాత నోటిఫికేషన్లు నింపి మేము వేసినామని మాట్లాడుతారు. మీ పేరు? నా పేరు ఆంజనేయులు. అంటే ఎట్లా ఉంది 1 ఇయర్ పాలన? ఒక విద్యార్థులకు సంబంధించి హామీలు కూడా ఇస్తున్నాము అని చెప్తా ఉన్నారు. హామీలు ఇస్తారు, ఈడ ఎన్నోసార్లు మీటింగులు పెట్టిర్రు, సభలు పెట్టిర్రు. అవన్నీ ఆడ పిల్లలు ఆడ చాలా మంది ఉండుంటారు. ఆ రోజు వాళ్ళు ఏదో ఇక్కడ ఒక పూట ఫుడ్ పెడుతురు అని చెప్పి ఉన్నారు, కానీ నిజంగానే అదంతా సభ అయినా నీకు ఎవరు లేరు. వాళ్ళేమో మేము ఇచ్చినాము అని చెప్పి మాట్లాడుతారు. ఏం లేదు, కొత్తగా ఇచ్చింది ఏం లేదు, అన్ని పాత పోస్టులనే. వాళ్ళు ఇప్పుడు అపాయింట్మెంట్లు ఇచ్చేసి మేము 50,000 ఇచ్చినాము 60,000 ఇచ్చినాము అని అంటారు. యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారు. అప్పుడు వస్తుందా మరి? నిరుద్యోగ భృతి లేదు, ఏ భృతి లేదన్న, ఏ భృతి లేదు. అసలు దాని గురించి అసలు మాట్లాడడం లేదు కదా ఇంతవరకు. ఎన్నికల హామీలు అప్పుడు ఇచ్చిరేమో కానీ ఇప్పటివరకు అయితే ఏది చెప్పలేరు కదా. మరి ఇంకా అప్లికేషన్ ఎక్కడ? అది అప్లికేషన్ లేదు, ఏం లేదు. అప్లికేషన్ కూడా ఏం లేదు. పోనీ యూత్ డిక్లరేషన్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా వచ్చిందా? ఏది లేదన్న. అసలు ఏడ కనిపిస్తుంది? అంతా ప్రచారమే చేస్తారు తప్ప కనిపించేది ఏముంది చెప్పు? ఏదైనా కనిపిస్తుంది అంటే ఆ మహిళలకు ఇచ్చినవి మాత్రం ఒక బస్సు సౌకర్యం కనిపిస్తుంది, అంతే. ఏదైనా టైం పడుతుంది అంటారు. అప్పుడు వచ్చినాం కదా, ఇంక అప్పుడే అవుతుందా?
ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. ఇంకేమవుతుంది అసలు? అన్నారు విద్యార్థులకు కార్డు ఇస్తాము, అన్ని వాళ్ళు విద్యా భరోసా కార్డు ఇస్తాము, వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు, అది ఇది అని చెప్పారు. కానీ అంటారు మహిళల స్కూటీలా నెక్స్ట్ కార్లు ఇచ్చేది ఉంది. స్కూటీలు అయిపోయింది, కార్లు ఇస్తారు. ఇక స్కూటీలు ఎవరికి కావాలా? నా స్కూటీలు సరే ఇస్తే ఏమను, ఎవరు వద్దన్నారు. కానీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలి కదా. క్యాలెండర్ ఏమని అంటే క్యాలెండర్ అని మాట్లాడుతారు. క్యాలెండర్ ఎక్కడ ఉంది? క్యాలెండర్ అని చెప్పి క్యాలెండర్ ఇచ్చిరానా? ఈ నెల నోటిఫికేషన్ సార్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అక్టోబర్లోనే ఉంటుంది అన్నారు. ఇంకా రాలేదు అక్టోబర్? మొన్న అక్టోబర్లోనే కదా చెప్పింది. మరి ఏది మరి అక్టోబర్ ఇంకా రాలేదా? ఏమన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అది అని చెప్పి ఆపేసారు. వాళ్ళకి తెలుసు అన్నీ, తెలియంది ఏం లేదు. వర్గీకరణ చేస్తే చేయని, ఎవరు వద్దన్నారు? నోటిఫికేషన్లోనే ఇవ్వండి, అదే మ్యాటరు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వర్గీకరణ కూడా అమలు చేస్తామని చెప్పి దాంట్లో పెట్టుర్రి, జీవోలో పెట్టుర్రి, ఎవరు వద్దన్నారు? అలా అదేం మాట్లాడకుండా వర్గీకరణ పేరు చెప్పి ఇక ఈ టైం వరకు ఉన్నాయన్నీ ఆపేస్తారట. ఆ వర్గీకరణ అయినాక కూడా మళ్ళీ దానిపైన ఎన్ని కేసులు? ఎందుకంటే దాంట్లో కూడా మరి అందరూ ఎక్కువ రిజర్వేషన్ కావాలనుకుంటారు కానీ తక్కువ కావాలనుకోరు కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి కూడా మమ్మల్ని ఎన్లో పెట్టిరు, ఏలో పెట్టిరా, బీలో పెట్టిరా, సీలో పెట్టిరా, ఎన్ని కోర్టు కేసులో, మళ్ళీ దాని మీద ఎన్ని కమిషన్లో, అవన్నీ వేసే వరకు అయినట్టే. అది వర్గీకరణ అయినట్టే, నోటిఫికేషన్లు వచ్చినట్టే, మేము మీ నుంచి పోయినట్టే జాబ్ వేసుకొని. పెద్ద పంచాయతీ అంటారు అది అది ఇప్పట్లో అయ్యేది కాదు, చేసేది కాదు. అసలు ఏంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి విద్యార్థులకి నిరుద్యోగులకి చేసింది ఏమన్నా ఉన్నదా లేదా? ఏం చెప్తావు ఒక విద్యార్థిగా అయితే ఏమీ లేదన్న, ఏం కనిపిస్తలేదు ఫస్ట్ ఇచ్చినట్టుగా. అన్ని పాత నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్లు, మీటింగులు పెట్టి, ఇంతకుముందు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేరా? ఇచ్చిర్రు. కాకపోతే వాళ్ళు ఇట్లా మీటింగులు పెట్టి ప్రచారాలు చేసుకొని ఇవ్వలేరు. నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పారు కానీ అపాయింట్మెంట్ ప్రచారాలు ఏం చేసుకోలేదు. వాళ్ళు ఇచ్చేసారు మొత్తానికి. వీళ్ళదేం అట్లా లేదు, మీటింగ్ పెట్టాలి, ఇక ఇచ్చినాం చూడు అని చెప్పాలి. మరి ప్రచారం చేసుకోవడం మాకు రాదని ముఖ్యమంత్రి అన్నట్టుగా మైపినార్ సభలో అనాలే, దానికే కోర్టులు పెట్టాలి. నేనెందుకు ఆడ ఈ ఫ్లైఓవర్ ఉంది కానీ ఇక్కడ ఫ్లైఓవర్ కాడనే మీరు చూడండి పోయి, ప్రతి ఒక్క ఫ్లైఓవర్ మీద తెలంగాణ తల్లి కొత్త బొమ్మ పెట్టిర్రు. మరి అది ప్రచారం కాదా? అది ప్రచారం. ఎట్లా చూస్తావు బ్రదర్ ఒక విద్యార్థి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు? ఇక మాకు కావాల్సింది ఉద్యోగం అన్న ఫస్ట్. మేము కూడా ఈడ దెబ్బలు తిన్నాం. తెలంగాణ మూమెంట్ టైంలో మేము కూడా దెబ్బలు తిన్నాం. మమ్మల్ని కూడా పోలీసులు కొట్టిరు. మమ్మల్ని కూడా జాన్లలో వేసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మస్తు చేసిరు అన్నీ. ఏం చేస్తాం, ఒక విద్యార్థికి ఏం చేస్తామంటే ఇక మనకు అవసరం ఉంది అనుకున్నప్పుడు ధర్నా చేయాలి. వాళ్ళంతా అప్పటి మటుకు ఏదో ఒకటి కూలి చేస్తుర్రు అంతే. ఇక మళ్ళీ రొటీన్. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అందులో ఇంటర్ పాస్ అయితే, డిగ్రీ పాస్ అయితే, పీజీ పాస్ అయితే డబ్బులు ఇస్తామని ఇగో అభయాస్తామని చెప్పారు. వాళ్ళని అభయాస్తం పెట్టమని జనాలు కూడా అడగలే. ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా పెట్టిర్రు. ఇప్పుడు ఏమంటారు, అవి అమలు చేయనీకే పైసలు లేవంటారు. మరి అభయహస్తము ఆ స్కీమ్లన్నీ తయారు చేసేటప్పుడు మీకు తెలియదా? స్టేట్ బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎంత పెట్టాలి తెలుసుగా? మీకు తెలియదా? మీకు ఎలక్షన్లో హామీలు ఇచ్చేటప్పుడు ఈ పథకం పెడుతున్నాం, దానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత జనాలు ఉన్నారు, తెలుసు కదా ప్రతి పథకానికి ఎంత అవుతుందని. అప్పుడేమో ఇచ్చేటప్పుడు హామీలు పేపర్లు రాస్తారు. ఇక ఇప్పుడేమో అమలు చేసే టైంకి మీ పాత వాళ్ళు అప్పు చేసిరాట, మేము మిత్తులకే సరిపోతున్నాయట, ఆ మిత్తులు కట్టడానికి మళ్ళీ అప్పులు తెస్తురాట. అది ఏందో మరి అర్థమవుతలేదు వాళ్ళ పాలన. ఓవరాల్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి అవుట్ ఆఫ్ 100కి ఎన్ని మార్క్స్ ఇస్తాం విద్యార్థిగా? అవుట్ ఆఫ్ 100 అంటే ఇక ప్రభుత్వం ఏంటంటే ఏదో రోజు కార్యక్రమాలు నడిచిపోతున్నాయి అంతే, కొత్తగా ఏం లేదు. ఏమో మరి ఇక చూడాలి ఎన్ని మార్కులు ఇస్తామంటే ఏం చెప్పాలి. 50% ఇవ్వాలన్నా, 30% ఇవ్వాలన్నా? మన దాకా ఏదన్నా వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఏదో జరిగింది అని. మన దాకా ఏం రానప్పుడు మనకేమో ఎట్లా తెలుస్తుంది? డిమాండ్స్ అంటే ఏముంటాయి అన్న, మా విద్యార్థుల డిమాండ్లు విద్యార్థుల డిమాండ్లు ఏముంటాయి? ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వండి, టైంకు కంప్లీట్ చేయండి. నోటిఫికేషన్ కోసమే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి అన్నీ ఆపుకుంటూ వస్తారు. జీవోలు మధ్యలో జీవోలు ఇవ్వడం ఎందుకు, ఆపడం ఎందుకు? అవన్నీ వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు అంతే. సాటిస్ఫాక్షన్ ఉన్నావా బ్రదర్? నేను ఇంత చెప్పినాక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా అన్న మీకు? అనిపిస్తుందా? ఏం లేదు. మరి ప్రజాపాలన అంటాడుగా ముఖ్యమంత్రి,
ప్రజాపాలన అంటే మరి ఇక ప్రజాపాలనకు ఆయనకు ఎట్లనో అర్థమైతలేదు. ప్రజాపాలన అంటే డెఫినేషన్ తెలుస్తలేదు మాకు. ప్రజాపాలన అసలు డెఫినేషన్ ఏందో మాకు అర్థమైతలేదు ఫస్ట్. ఆ ప్రజాపాలన డెఫినేషన్ ఏందో ఆయన చెప్పిన తర్వాత జనాలకు ఒకటి అదే ఒక వీడియో చేసి ప్రజాపాలన అంటే ఇది అని చెప్పిన తర్వాత అప్పుడు చెప్పమానండి ప్రజాపాలన అంటే. జనాలు అవన్నీ జరుగుతున్నాయా లేదా నిజంగానే చూసి ప్రజాపాలన అని అంటారు. నేను ఎంకామ్ చేస్తున్నాను ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చింది, హామీలు ఇచ్చింది, మీరు విద్యార్థులకు వస్తున్నాయి? మాకు ఇంతవరకు ఎటువంటి హామీ అనేది అమలు కాలేదు. ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఆ జాబ్ క్యాలెండర్ గురించి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఓయూలో ఇక్కడ చాలా మంది లైబ్రరీకి మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు లైబ్రరీ క్లోజ్ అయ్యేంత వరకు కష్టపడుతూనే ఉన్నారు పిల్లలందరూ. వాళ్ళ బాధలు చూస్తే ప్రభుత్వానికి ఏమైనా తెలుస్తుందేమోనని తెలుసు, కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళలో అందులో ఏజ్ అయిపోయి కూడా లాస్ట్ అటెంప్ట్ ఉన్న వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. అందులో జాబ్కి అనేది కొట్టి వెళ్ళాలనే థాట్లో వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వడం కోసమే మరీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా ప్రభుత్వం, ఎక్కడిచ్చింది? ఇవ్వలేదు కదా. అది అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు కదా ఇంతవరకు. అది అసెంబ్లీలో తీర్మానం చేయాలి. దానికి అన్ని విధాలుగా అన్ని చేసి జాబ్ క్యాలెండర్ వదిలితే ఆ విద్యార్థులకు ఒక పట్టు అనేది ఉంటుంది. ఆ విధంగా విద్యార్థులు ప్రిపరేషన్ అనేది చేసుకుంటారు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ కాదా? అది కాదని నేను భావిస్తున్నాను. అదే అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా వస్తే అది నేను భావిస్తాం. మేమందరం విద్యార్థులమందరూ దానికోసం మేము కృషి చేస్తుంటాం. దాని ప్రకారం మేము తీసుకుంటాం ఏదైనా సరే డిసిషన్ అనేది. దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఏ ఉద్యోగం నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళని నెరవేర్చుకోవాలంటే మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా జాబ్ క్యాలెండర్ ద్వారా. మాకు అవగాహన కల్పించాలి, మాకు భద్రత కల్పించాలి ఆ క్యాలెండర్ తోటి. మాకు కొత్త గవర్నమెంట్ ఏర్పడింది, విద్యార్థులకు చాలా హామీలు ఇచ్చింది. నిరుద్యోగులకు కావచ్చు, నిరుద్యోగ భృతి ఇస్తా అంటుంది, ఇచ్చిందా? ఇంతవరకు ఎలాంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రకటిస్తే ఎంతో కొంత విద్యార్థులకు కూడా సాయంగా ప్రభుత్వం ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏం ప్రకటించలేదు. ప్రకటిస్తే బాగుంటుంది. వచ్చి మరి చెప్పింది కదా ఇదే అంశంపై. చెప్పారు కానీ ఏం స్పందించట్లేదు. ఇంకా వాళ్ళు స్పందించే దాని మీద మేము అవకాశం చూస్తున్నాం. మేము ఇవ్వాలంటారా నిరుద్యోగ భృతి? ఇవ్వాలి. విద్యార్థులు వాళ్ళకి 2 సంవత్సరాలు పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళు విద్యార్థులు ఎక్కడికి పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ప్రైవేట్లో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ప్రైవేట్లో ఇప్పుడు పీజీ చేసుకొని ఎంకామ్ చేసిన స్టూడెంట్కి కామర్స్లో బ్యాక్గ్రౌండ్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టంగానే ఉంటుంది. వాళ్ళు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటా లక్షల కొద్ది ఫీజులు పెడుతున్నాయి బయట మాత్రం. ఎవరో డబ్బులు వెచ్చించలేక విద్యార్థులు అవస్థలు పడుతుంటారు. నిరుద్యోగ వృత్తి ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత సాయంగా ఉంటుందని ఉంటుంది. అది కొంత చాలా హామీలు ఇచ్చింది కదా, ఇంకా నచ్చిన స్కూటీలు కావచ్చు, డిగ్రీ ఇంటర్ పాస్ అలా ఏమి ఇవ్వలేదు. అది పీజీ పాస్ అయితే ₹1,00,000, ఇంటర్ పాస్ అయితే ₹50,000, డిగ్రీ పాస్ అయితే ₹75,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అలాంటివి ఇంతవరకు ఏం అమలు చేయలేదు. ఆ ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచించి అది చట్టసభల్లో పెడితే బాగుంటుందని మా విద్యార్థులు మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతాం. ఏమనుకుంటున్నారు విద్యార్థులు, నిరుద్యోగులు? హామీలు ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు కదా. ఏమనుకుంటారంటే వాళ్ళు విద్యార్థులు గవర్నమెంట్ తొందరగా ఏదైనా డెసిషన్ తీసుకుంటే 1 సంవత్సరం లోపు తీసుకోవాలని భావిస్తారు స్టూడెంట్స్ ఎవరైనా సరే. దాని గురించి గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది. దానికి మీద చర్యలు తీసుకోవాలి. ఇది చాలా ఫెసిలిటీస్ అనేవి యూనివర్సిటీలో చాలా తక్కువగా ఉన్నాయి. అది స్కిల్స్ కానీ ఆ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లు ఏదైనా ఏర్పాటు చేయాలి. ఒక ఎస్సిడిసి ఏర్పాటు చేశారు కానీ అందులో సరిగా క్లాసెస్ అనేది జరగట్లు, కొన్ని మాత్రమే జరుగుతాయి. అటువంటి ఫండ్ రాలేదు, అది రాలేదన్న ఫోర్సెస్ ఉంటాయి యూనివర్సిటీలో. మోస్ట్లీ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలే కాకుండా ప్రైవేట్ ఉద్యోగంలో కూడా చేసే విధంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం అనేది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వాళ్ళకి నైపుణ్యత ఇవ్వాలి. ఏదైనా సరే అప్రెంటిస్షిప్ కానీ ఏదైనా చేసి వాళ్ళు ఏదైనా రియల్ టైం ప్రాజెక్టులు చేసే విధంగా వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎక్కడో ఒక్కడ స్థిరపడిపోతారు. ఉద్యోగాలు కాకుండా వాళ్ళకి బిజినెస్ ఐడియాలు కూడా ఇవ్వాలి. బిజినెస్ లోన్లు ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ విద్యార్థులకి. పీజీ చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. అందరు కాంపిటేటివ్ మీదకి వచ్చేస్తున్నారు. విద్యార్థులు ఏమో ఎక్కువైపోయారు, పోస్టులు ఏమో తక్కువైపోయాయి. ఒక్కో పోస్టుకి ఈచ్ పోస్టుకి 100 మంది అప్లై చేస్తున్నారు. దానికి చాలా కష్టంగా ఉంది. దాని మీద కూడా దృష్టి సాధించాలని కోరుకుంటున్నాను. చివరిగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పు కూడా మీరు చూసారు, ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అనేది పురాతన కాలంలో ఉన్న విగ్రహాన్ని వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కాకపోతే మనం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక విగ్రహం అనేది మనం అయితే చూసినాం. అదే విగ్రహం బెటర్ అని మేము కూడా అనుకున్నాం.
బట్ ఇవి కొత్త పాలనలో కొత్త విగ్రహాలు అనేది విగ్రహం గురించి కూడా పట్టించుకునే అలాంటి మార్పులను ఏం కోరుకుంటలేము, కానీ విద్యార్థుల తలరాతలు మార్చే మార్పులను మాత్రమే కోరుకుంటున్నాం మేము. విద్యార్థుల తలరాతలు మార్చాలంటారు, Yes. విగ్రహాలు కాదు. విద్యార్థుల తలరాతలను మార్చాలి. దేశభక్తిని మన యువతను మార్చే ప్రభుత్వం కావాలి, కానీ ఇలా మార్పులు ఈ తీర్పులు చేసే ప్రభుత్వాలు ఏం ఒక్కర్లేదు మాకు. ఎంతసేపటికి విద్యార్థులను మార్చాలి, విద్యార్థుల నైపుణ్యాలను బయటకు తీసుకురావాలి, విద్యార్థులలో అవగాహన కల్పించాలి, విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయాలి. కానీ ఇలాంటి భవనాల పేర్లు పేర్లు అవి సమంజసం కాదు. ఇవి అది బడ్జెట్లో మన రెవెన్యూకి తప్పిదం అది, కానీ నష్టం జరుగుతుంది. దీనివల్ల ఏం ఉపయోగం లేదు మనకి. అదే బడ్జెట్ వేరే విధానికి స్కిల్స్ కోసం కానీ దేనికోసం ఉపయోగపడినా అవి దేంతో కొంత సహాయపడతాయి విద్యార్థులకు. కానీ ఈ విగ్రహం మారితే ఒక స్టాచ్యూ మాత్రమే ఉంటుంది, అక్కడ ఏముండదని మార్పు. అదేదో డెవలప్మెంట్ సెంటర్కి యూజ్ చేయాలి, కానీ విగ్రహాలకి దానికి వెచ్చించడం కరెక్ట్ కాదని నా అవగాహన, అంతే. మీ పేరు ఏం పేరు? భాను ప్రకాష్. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇంకెట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ కాంగ్రెస్ పాలన అంటే ఎటువంటి ఉపయోగం లేని పాలన ఇది. విద్యార్థులకి విద్యార్థులు కష్టపడుతున్నారు, ఈ విధంగా పాలన ఉందంటే విద్యార్థులు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విద్యార్థులకు నైపుణ్యం కలగాలి, కానీ ఎటువంటి నైపుణ్యం లేదు. విద్యార్థులు ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా కష్టపడుతున్నారు, కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఒక జాబ్ నోటిఫికేషన్ లేదు, ఎలాంటి నోటిఫికేషన్స్ అనేవి క్లారిటీ లేవు. దయచేసి విద్యార్థులకు మీరు ప్రభుత్వం నుండి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తొందరగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. అలాగే విద్యార్థుల పట్ల కొంచెం నైపుణ్యంతో అవగాహన పెంచుకొని భవిష్యత్తులో వాళ్ళకి ఏ విధంగా ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ కల్పించండి. చాలామంది చదువుకున్న విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్గా ఖాళీ కూర్చుంటున్నారు. అలాగే ప్రభుత్వం అనేది మార్పుల్లో చేర్పులు అనేది విద్యారంగం పట్ల ఆర్థిక పట్ల చేయాలి, అంతేగాని వేరే పరంగా కానీ మార్పుల విషయంలో కానీ పేర్ల మార్పుల విషయం కానీ విగ్రహాల కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటి మార్పులు చేయకూడదు. ఎందుకు అవసరం లేదు మనకు. మనకి ఏముంది ప్రభుత్వం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రభుత్వం అనేది ప్రజలకు హెల్ప్ఫుల్గా ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం చే అది వినియోగించగానే సొంత నిర్ణయాలు అనేటివి ఎప్పటికీ తీసుకోకూడదు. అంటే మీ విద్యార్థుల కోసమే, యూత్ డిక్లరేషన్ కావచ్చు, విద్యా భరోసా కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కదా బ్రదర్? పెట్టిందన్నా, బట్ ఎటువంటి ఉపయోగం లేనిది అది. ఒక అంశం పెట్టినప్పుడు అది పాటించాలి, కానీ ఎటువంటి జస్ట్ పేరుకు మాత్రమే పెట్టినారు. అది పేరుకు మాత్రమే పాలన, మొత్తం ఏమీ లేదు ఇక్కడ. ఈ పాలన ఎటువంటిది అంటే జస్ట్ మేము వచ్చాము, మేము చేస్తున్నామని చూపించుకోవడానికి, కానీ చేసేది ఏమీ లేదు. ప్రజలకు అదే కోరుకుంటలేరు. ప్రజలు మేము భవిష్యత్తులో ఉన్నతంగా స్థాయి ఉండాలి, మాకు ఏదైనా కల్పించని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అది చూడాలి ప్రభుత్వం, అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకొని అది ఇది కాదు. మనకి ఒక ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ముందుకు భవిష్యత్తులో ఎదగాలి అనే ఆలోచన మీద ప్రభుత్వాన్ని పరిపాలించాలి. ప్రజాపాలన విజయోత్సవాలు అవన్నీ చేసుకుంటా ఉన్నారు కదా, మా పాలన ఏ దేశంలో లేని విధంగా జరుగుతుంది. ప్రజాపాలన అంటే దేశం ఎక్కడ చూపెట్టండి. ఇప్పుడు ఉన్న డిస్టిక్లోనే సగం డిస్టిక్ ఎక్కడే లేదు. అందరూ వ్యతిరేకంగానే వేస్తున్నారు, ఎందుకంటే డెవలప్మెంట్ లేదు. ఇన్ని డేస్ అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఒక ఐటీ సెక్టర్లో ఏం లేవు. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ పరంగా రంగంలో కానీ ఎటువంటి సమాధానం ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? విద్యార్థులు అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఏమైనా దొరుకుతుందా, జాబ్ క్యాలెండర్ ఏమైనా వేస్తారని. చాలా 24 అవర్స్ కష్టపడుతున్నారు అన్న. నైట్ 11:30 దాకా హాస్టల్ నుండి వెళ్ళకుండా ఇక్కడనే కూర్చొని స్టడీ కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏ సమాధానం ఇస్తారు ఈ ప్రభుత్వం? ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఫిబ్రవరి నోటిఫికేషన్ ఇస్తున్నాడు, ఇంతవరకు అది వస్తుందో మాకు డౌట్. 55,000 ఉద్యోగాలు ఇచ్చారట ఎక్కడన్నా ఒక్క ఉద్యోగం చూపట్టన్న. 50,000 అంటే లాస్ట్ డిఎస్సి పడినది అదొక్కటే పడింది, ఇంతవరకు ఏ ఉద్యోగాలు కూడా. స్పెసిఫిక్గా ఉద్యోగాలు ఇస్తా అన్నారు కాబట్టి ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇన్ని నోటిఫికేషన్ ఒక డేట్ అని మెన్షన్ చేయాలి, ఈ డేట్ అప్లికేషన్ డేట్ అని మెన్షన్ చేయాలి. జస్ట్ ఒక పేరుకే అది జస్ట్ 50,000 ఉద్యోగాలు నేమ్ పేరుకే చెప్పకూడదు. పర్టికులర్గా మాకంటూ స్టూడెంట్స్ కంటూ ఒక నోటిఫికేషన్ డేట్ ఇవ్వాలని కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఇచ్చిరా? ఇంతవరకు ఇవ్వలే, ఇంతవరకు అసలే లేదు. అది ఇచ్చినట్టు ఒక ప్రూఫ్ కూడా లేవు. మరి హామీ ఇచ్చారు, ఇప్పుడు మర్చిపోయారు అనుకోవచ్చు. అది కామనే కదా అన్న, ప్రభుత్వానికి హామీలు ఇస్తారు మర్చిపోతారు, దాని గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. మనం ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు డబ్బులు ఇస్తామన్నారు. అది లేదు, అస్సలే లేదు. ఇంతవరకే ఎవరు ఇవ్వలే అన్న. స్కూటీలు ఇస్తా అన్నారు, మహిళలకు వచ్చినాయి, ఇవ్వలే.
ఎట్లా ఏమనుకుంటారు మరి వాస్తవానికి? ఇప్పటికైనా ప్రభుత్వము విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల భవిష్యత్తు కోసం చూడాలని కోరుతున్నాం. ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 100కి ఈ గవర్నమెంట్ పాలన గురించి? అవుట్ ఏం చెప్పలేను. 50-50. ఏం చేస్తున్నావు? పీజీ చేస్తున్నాయి. ఎట్లా ఉంది గవర్నమెంట్? కొత్త గవర్నమెంట్ వచ్చింది, విద్యార్థులకి మీకు చాలా హామీలు ఇచ్చింది, నిరుద్యోగులకు కావచ్చు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేసింది. చూడాలి మరి జాబ్ క్యాలెండర్ అంటున్నారు. చూడాలి, వేసి చూస్తే తెలుస్తుంది ఏదైనా. ఇప్పటి వరకు అయితే విద్యార్థులకు కొంచెం పాజిటివ్గానే ఉంది ఈ గవర్నమెంట్ మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అదొక విషయంలో నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీ వచ్చి మరి హామీ ఇచ్చింది, అమలు అవుతుందా? ఎట్లా? నిరుద్యోగ భృతికి సంబంధించి అది అమలు కావట్లేదు. అది ఇంకా హోల్డ్నే పెట్టినట్టుంది ప్రభుత్వం. చూడాలి మరి ఏమైందో చూడాలి ఆ ఇష్యూ గురించి. ఇంకోటి విద్యా భరోసా కార్డు అని, మహిళలకు స్కూటీలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇంటర్ పాస్ అయితే 50,000 అని, డిగ్రీ పాస్ అయితే ఇట్లా డబ్బులు కూడా ఇస్తాను. అది బడ్జెట్ ప్రకారం ఇవన్నీ ఫ్రీ పెడితే ఇప్పుడు ఎవరికన్నా ఇవి ఉపయోగం? ఇవన్నీ హామీలు ఇవ్వడం ఎందుకు ఈ ప్రభుత్వం? అంటే నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను ఒక స్టూడెంట్ని. సో ఇన్ని అంటే స్కూటీకి డబ్బులు ఎండలు వస్తాయి, విద్యా కార్డుకి డబ్బులు ఎండలు వస్తాయి, ఇంకా మహిళలకు కూడా 2,500 మనీ కానీ ఆ డబ్బులన్నీ ఎక్కెండలు వస్తాయి. మీరే కదా గెలిపించుకుంది హామీలు? మేమే గెలిపించుకున్నాం. కానీ ప్రభుత్వం ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని హామీలు ఇచ్చి అది ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి అమలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అల్లు అర్జున్ ఘటన ఏదో చెప్తా ఉన్నది ఇంతకుముందు, ఏంటి? అల్లు అర్జున్ ఘటన అంటే ఈ టికెట్ల రేట్లు పెంచడం ఎందుకు? ఇంకోటి ఏంటంటే టికెట్ల రేట్ ఎందరో మంది ఫార్మర్ సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు మినిమం ప్రైస్ అయితే వాళ్ళకు ఇచ్చింది లేదు. ఇంకోటి ఏంటంటే లేబర్స్ ఎంతోమంది ఉన్నారు, ఇంకా స్ట్రీట్ వెండర్స్ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఏదైనా ఈ అనవసరంగా టికెట్ రేట్లు పెంచారు వాళ్ళు. టికెట్ రేట్లు పెంచితే ఓకే, కరెక్టే. అల్లు అర్జున్ ఇష్యూ గురించి టికెట్ రేట్లు పెంచారు, మళ్ళీ మేము అల్లు అర్జున్కి వ్యతిరేకం అట్లా పోడేంది అని వాళ్ళే అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు జనాలు మేము ఏమర్థం చేసుకోవాలి? అది వాళ్ళకే వదిలేస్తున్నా, నేనేం చెప్పనయ్యా. ఓవరాల్గా ఏం చెప్తా ఉన్నా? గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి, విద్యార్థులకి. హామీలు అంటే అవి అమలు చేసుకోవడంలో వాళ్ళ బాధ్యత అన్న. నేను ఒకటే చెప్తున్నా, ఇలా కరప్షన్స్ కానీ ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో బుర్ర వెంకటేశ్వర సారు అపాయింట్ అయ్యిండు. సో మేము కోరుకున్నది ఒకటే, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ కావాలనుకుంటున్నాం. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా స్టూడెంట్స్కి మంచి ఫలాలను అందించే విధంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఒకటే. ఏం చదువుతుంది? ఇప్పుడు పీజీ కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అయింది. రేవంత్ రెడ్డి పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు డబ్బులు వేస్తున్నాడు, వచ్చినాయా? రాలేదా? రాలేదు. అప్లై చేసుకున్నావు? పోనీ దేనికి అప్లై? అప్లికేషన్ కూడా రాలే కదా. అప్లికేషన్ కూడా రాలేదు. పోనీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి వచ్చినాయా? ఓళ్ళకి రాలేదు. పీజీ అయిన వాళ్ళకి రాలేదు, ఇంటర్ అయిన వాళ్ళకి వస్తాయా? రాలేదు. డిగ్రీ అయిన వాళ్ళకి కూడా రాలేదు. ఇచ్చిన హామీలు వస్తున్నా, నిరుద్యోగ భృతి అన్నారు, వస్తున్నప్పుడు నిరుద్యోగ భృతి రాలే. ఇస్తారా? దరఖాస్తులను పెట్టుకుంటారా వాటన్నిటికి? దానికైతే ఇంకా ఏం నోటీస్ అయితే ఏం రాలేదు. ఏం నోటీస్ అయితే ఏం రాలేదు. ఎన్నికల మేనిఫెస్టో చాలా చెప్పారు కదా బ్రదర్, ఏ ఒక్కడైనా వస్తున్నాయా మరి మీ విద్యార్థులకి, నిరుద్యోగులకి అయితే ఇంకేం రాలేదు. వస్తాయేమో ఆశలు ఉన్నాయి అంతే, వేరేది ఏం లేదు. వేచి చూస్తున్నాం అంతే. ఈ కంప్లీట్ మొన్నటి ఎగ్జామ్ జరిగినాయి, అవే రిజల్ట్ రాలేదు, ఇంకా రిజల్ట్ రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు నువ్వు పీజీ కంప్లీట్ అయిన వాటే నీకు 1,00,000 పైగా రావాలి కదా. వస్తే మంచిదేగా. వస్తే మంచిది. ఓకే, నిరుద్యోగ భృతి ప్రభుత్వం ఇస్తా అన్నది, ఇప్పుడు ఇస్తలేదు, ఎట్లా ఇవ్వాలంటారు బ్రో? ఎట్లా చూస్తారు? ఇక వాళ్ళు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకు ఉన్న ఐడియా మనకు ఉండదుగా. వాళ్ళు నిరుద్యోగులు ఏమనుకుంటారు? ఇక్కడ ఇస్తే బెటరే బ్రో. ఇక ఇస్తే మాకు కూడా రూమ్ రెంట్ వస్తుంది, బెటరే అంటారు. ఇచ్చిన హామీలు ఏమైనా అమలు అవుతున్నాయంటే అవుతున్నాయా? ఒక 2 అంతే. ఇక అవే మహిళా శక్తి, మహాలక్ష్మి, అవే. విద్యార్థులకు అంటున్నాను. విద్యార్థులకు ఏం లేదు, ఇంకా ఇంకేం లేదు. అయితే ఏమో చూద్దాం అంతే. చూడాలి. ఇప్పటివరకు అయితే ఒకటి కూడా అయితే లేదు. ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? మాది ఆదిలాబాద్. ఎట్లా ఉంది మీ జిల్లా డెవలప్మెంట్? ఎట్లా ఉంది జిల్లా డెవలప్మెంట్? ఆదివాసీ కదా, దోచుకో తినడమే అంతే, తప్ప వేరేదేం లేదు. దోచుకో తినడమేనా? ఎందుకన్నా? ఎక్కువ ఆదివాసీ ఉండడం వల్ల వాళ్ళ లాభాలు చూడకుండా
వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ప్రతినిధులు ఉంటారో ఉమ్. వాళ్ళు ఎవరు మీ ఎమ్మెల్యే గుంజుకుంటారు. ఎడమ బొజ్జు చేస్తున్నాడు ఏమైనా ఇక అది కనబడదు బ్రో, ఇక అంతే ఉమ్. కనబడదు. ఏం కావాలంటావు బ్రదర్ వాటర్ బ్రో, వాటర్ సొల్యూషన్ మా సైడ్ వాటరే. వాటర్ ప్రాబ్లం. ఏం చెప్తావు విద్యార్థులకు ఇంకేమైనా కావాలా ఇచ్చిన హామీలు అమలు చేయమంటావా? ఏం నోటిఫికేషన్ ఇస్తే మేము ఎట్లా వేచి చూస్తున్నాం, కొడితే ఇక మా కుటుంబాలు కొంచెం బాగుపడతాయి అంతే. ఇచ్చినట్టుగా 55,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినాయి అవి కనబడతలేవుగా, కనబడతలేవు. సెటరికల్ చెప్తున్నాను ఎందుకు రేవంత్ రెడ్డి అంత పెద్దగా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రజాప్రభుత్వం సంవత్సరంలో అంటారు, నీకు కనపడతలేవు కేసీఆర్ ఇచ్చినాయి అవి, ఈయన ఏడు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చినాయేనా? అవే కానిస్టేబుల్ ఆయన ఇచ్చిన, ఈయన భర్తీ చేసిండు. గ్రూప్ 4 అయితే ఇంకా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్టున్నాడు అంతే. ఇంకా వాళ్ళని ఎక్కువ అందులో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు మరి ఈయన ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. కొన్ని యాడ్ చేసిండు, ఒక 20-30 యాడ్ చేసి నేనే ఇచ్చినట్టు ఇక గొప్పలు అంతే. ఎట్లా ఉంది ప్రభుత్వం? కొత్త ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగ భృతి ఇస్తాను వచ్చిందా? నిరుద్యోగ ఇస్తా అన్నారు కానీ ఇంకా ఇవ్వలేరు, రాలేదు. సో ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. ఎందుకన్నా మరి ఇస్తారో లేదో, అంటే అప్పులో ఉంది అంటారుగా రాష్ట్రం. వచ్చినప్పుడు ఎప్పుడైనా లెక్క చేసుకోవాలి, అంటే వాళ్ళు పథకాలు ఇది చేస్తాము అది చేస్తాము అని అన్నారు కానీ అది పుట్టి మాటలకే అయిపోయినాయి. కొన్ని అయితే ఇప్పుడు బస్సు ఉంది, ఫ్రీ బస్ అని, అదొకటి కనిపిస్తుంది, మిగతాయి కూడా ఏం కనిపిస్తలేవు. అది రుణమాఫీ అన్నారు, కొందరికి అయింది కొందరికి కాలేవు. సో కొంతవరకు మాత్రమే అయింది, ఇంకా కొంతవరకు చేయలేరు. నోటిఫికేషన్ అంటారు వేసిరు, ఒక 50,000 వేసిరు, అంటే అది ముందు నోటిఫికేషనే, బీఆర్ చేసిందే. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని యాడ్ చేసిరు, పోస్టు కొన్ని యాడ్ చేసి మళ్ళీ ఇప్పుడు మేమే చేసినాం అంటారు. అపాయింట్మెంట్ కొన్ని ఇచ్చిరు, ఇంకా కంప్లీట్గా ఇవ్వలేరు. సో ఇది మేమే ఇచ్చేసినాం అని చెప్పేసి వాళ్ళు అంటారు అంతే. ఇప్పుడు నిరుద్యోగ భృతి అయితే ఇచ్చేటట్టు లేరు, ఇవ్వాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా లేవు. కొత్త నోటిఫికేషన్ వేయండి ఇప్పుడు అంటే ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు ఏ నోటిఫికేషన్ లేదు, ఎన్నో రోజుల నుంచి చదువుతారు. సో ఏజ్ కూడా అయిపోతుంది, నోటిఫికేషన్ ఏమైనా వేస్తే చదువుతారు. సో ఇప్పుడు వేయక కొందరు ఏం చేయాలో ఇప్పుడు పైసలు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడం మంచిదే, ఇస్తే బాగానే ఉండవు. మరి ఏం చేస్తారు? ఆసరణ అవుతుంది, ఆసరా అవుతుంది. ఇంకా 2 లక్షలు 1 yearలో ఫిల్ చేస్తా అన్నారు ఉద్యోగాలు. సో ఇప్పుడు 55,000 ఏమో వేసిర్రు, అది కూడా ముందు నోటిఫికేషన్ అది అని దీంట్లో యాడ్ చేస్తారు. వీళ్ళు యాడ్ చేసినా కూడా ఇంకా 1,50,000 వేయాలి కదా. సో 1 year అయిపోయింది పాలన, కానీ ఇంకేం రాలేవు నోటిఫికేషన్, కొత్త ఏం రాలేవు, పాతవి. ఇప్పుడు నిరుద్యోగులకు 1,50,000 ఉద్యోగాలు బాకీ ఉంది అనుకోవచ్చా? బాకీ ఉంది. సో ఇప్పుడు వేయాలంటారు. ఇప్పుడు వేద్దాం అనుకుంటే కూడా ఎస్సీ వర్గీకరణ ఉంది తర్వాత అన్నట్టు చేస్తారు. ఇప్పుడు అది ఎట్లనే అవుతుంది, ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే, అది చేసిన తర్వాతనే అయితే కానీ లేట్ చేసేటట్టు తొందర వేస్తే బాగానే ఉండు. డీలే అవుతుంది. నిరుద్యోగులకు ఇక్కడ అన్యాయం అవుతుంది. అందుకోసం నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటే బెటరు. యోచనలో లేదని మీరే అంటారు, ఇస్తే బెటర్ ఆదుకున్నట్టు. మిగతా హామీలపైన అంటే ఇప్పుడు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, మహిళలకు స్కూటీ అన్నారు, 10th డిగ్రీ ఇంటర్ ఇలా పాస్ అయితే డబ్బులు ఇస్తామని చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు కదా. ఇచ్చారు కానీ ఒట్టి మాటల కిందకి అయినాయి. మరి ఏమో మరి చూడాలి. 1 year పాలన అయితే ఇట్లనే ఉంది, మరి ముందు ముందు చూడాలి ఏం చేస్తారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఏం చెప్తారు ఒక నిరుద్యోగ? ఏం చెప్పలేదు, నోటిఫికేషన్ ఇవ్వాలంటున్నా అంతే. నా ఆవేదన ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వాలి ఇప్పుడు, అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. సో ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఈ టైంలో ఎగ్జామ్ పెడతాం, ఇట్లా డేట్ ఇచ్చేస్తే పర్టికులర్గా చదువుకుంటాం. అది ఇచ్చిరు కానీ దానికి ఏం సర్దుబాట్లు చేస్తారు. జాబ్ క్యాలెండర్ అన్నట్టు ఇచ్చిర్రు, దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవి ఎన్ని పోస్టులు ఇప్పుడు ఉంటాయి, అట్లా ఇవ్వలేడు. ఇంకా పర్టికులర్గా ఇచ్చేస్తే బాగుంటుంది, డేట్లో ఇచ్చేసిర్రు. అట్లా ఇన్ని నోటిఫికేషన్ ఖాళీలు ఇచ్చేస్తే చదువుకుంటారు అన్నట్టు. ఏం పేరు అన్న? అజయ్ అన్న. అజయ్ ఏం చేస్తుంటారు? స్టూడెంట్ అన్న, ఎంఎస్సీ చేస్తున్నా. ఎట్లా కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం వచ్చింది, విద్యార్థులకు అనేక హామీలు చెప్పింది, అమలు అవుతా ఉన్నాయి, ఎట్లా ఉంది? ఇప్పటి వరకు అయితే ఏం అవ్వలేదన్న, సంవత్సరం గడిచిపోయినా కానీ ఇంకా వాళ్ళకు ప్రాసెస్కి టైం పడుతుందని వాళ్ళు చెప్తారు. వాళ్ళ వే ఆఫ్లో వాళ్ళు చూసుకుంటారు. ఇక నోటిఫికేషన్స్ వేస్తా అన్నారు, క్యాలెండర్ నోటిఫికేషన్ 25లా అనౌన్స్ చేస్తా అన్నారు, కానీ ఇక దాన్ని ఇస్తే బాగుంటుంది స్టూడెంట్స్కి. వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇప్పటివరకు సంవత్సరం అయిపోయింది కదా, విద్యార్థులకు ఇస్తా అన్న హామీ ఒకటైనా అమలు జరిగిందా? ఇక జరగలేదన్న.
జరగలేదు. వాస్తవం చెప్పుకోవాలంటే అంతే. ఇక ఏమనుకుంటున్నారు? వాళ్ళది వాళ్ళు సంవత్సరం గడిచినా కానీ వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఇంకా టైం మరి తీసుకుంటారు. చేసుకుంటారు కదా సంబరాలు చేసుకుంటారు కదా. ఇక సంబరాలు వాళ్ళది వాళ్ళు విజయోత్సవాలని. చేసుకుంటారు అన్న. ఆ, ఇక బయట స్టూడెంట్స్ వరకు అయితే ఇంకా ఏ లబ్ధి అయితే జరగలేదు. ఏ లబ్ధి జరగలేదు. ఇస్తాన్న హామీ ఈ స్కూటీలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, డిగ్రీ పాస్ అయితే ఇంటర్వ్యూ పాస్ అయితే డబ్బులు ఇస్తామనడం కావచ్చు, విద్యా భరోసా కార్డు కావచ్చు, ఇవన్నీ ఏవి కూడా వస్తారు. ఏవి ఇప్పటి వరకు అయితే ఏవి లేదన్న. ఇప్పటి వరకు స్కూటీలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, మహిళలకు 2500 అన్నారు, పెళ్ళైన వాళ్ళకు. ఇంకెవరికైతే ఇంకా ఏం లేదు. ఫ్యూచర్లో వేస్తే బాగుంటుంది వాళ్ళు హామీ ఇచ్చినాయని. ప్రజలు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ అమలు చేస్తే. ఎట్లా ఉంది ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి? విద్యార్థుల కంటే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తారు అన్న. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాద్దాం అన్నట్టు వెహికల్లతో ఎదురు చూస్తారు. అవుతున్నాయి కదా నోటిఫికేషన్, 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ అవి డిఎస్సి తోటి ఆగిపోయినాయి. ఇక అంతకుముందు లాస్ట్ గ్రూప్స్ నోటిఫికేషన్ ఇప్పుడు ఫ్రెష్గానే అయితే ఇంకా ఏం రాలేదు ఈ ఇయర్లో. ఇక నెక్స్ట్ ఇయర్లో 25 అయితే అనౌన్స్ చేసారు. రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గతంలో మాట ఇచ్చిండు. ఆ మాట ఇచ్చిన తిరిగానే మేము 55,000 ఉద్యోగాలు ఫిల్ చేసినామని అంటా ఉన్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వమే 55,000 ఉద్యోగాలు ఫిల్ చేసింది అనుకోవచ్చు. నిజంగా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం డిఎస్సి మాత్రం వేసారన్న ఈ గవర్నమెంట్. అవన్నీ అంతకుముందు వచ్చిన నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఇచ్చినాయి. అంతే అన్న. ఈ గవర్నమెంట్ ఇచ్చినాయి కావా ఉద్యోగాలు? ఇక ఎవరు ఇచ్చినా నోటిఫికేషన్ తొందరగా కంప్లీట్ చేస్తే అయిపోతుంది అన్న. స్టూడెంట్స్ కావాల్సింది జాబ్స్. ఇచ్చారు కదా జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు కదా. జాబ్ క్యాలెండర్ ఇంకా 25 రాలేదు కదా అన్న. 25 వస్తే ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దాని తర్వాత గ్రూప్ 2, తర్వాత డిఎస్సి, దాని తర్వాత కానిస్టేబుల్ ఏప్రిల్లో. ఇవన్నీ నోటిఫికేషన్స్ అయితే అనౌన్స్ చేసారు. ఇక దానికి కరెక్ట్ క్లారిటీ ఇస్తే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది ప్రిపేర్ అవ్వడానికి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతారు? 1.5 year అన్న. దేనికి ప్రిపేర్ అవుతారు? రైల్వే అన్న. రైల్వే అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా అని. ఇక అన్నిటికీ సేమ్ సిలబస్ కాబట్టి అన్నిటికీ ఎట్ ఏ టైం ప్రిపేర్ అవుతుంది. రాసిరా గ్రూప్స్ ఎగ్జామ్? రాసినాం అన్న. ఎట్లుంది? బాగుందన్న పేపర్. మోడరేట్ ఉంది, మరీ ఈజీ కాదు, మరీ హార్డ్ కాదు. మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళకు ఓకే క్రాక్ చేయొచ్చు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే. ఎంతైనా మన ప్రయత్నం కూడా మనం ఉండాలి. ఫుల్ టైమ్గా మనం 100% మన ఎఫర్ట్స్ పెడితే జాబ్ కొట్టడానికి మనకి ఈజీ ఉంటుంది. సో 1 year అయిపోయింది కదా, మీరు విద్యార్థికి ఇచ్చిన హామీలు ఏం లేవంటున్నారు. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఓవరాల్గా గవర్నమెంట్ పాలన ఎట్లా అనిపిస్తుంది ఒక విద్యార్థి తరపున చూస్తేనైతే కొంచెం కొన్ని వర్క్స్ అనేవి డిలే ఉన్నాయి. ఫీ రియంబర్స్మెంట్ అయినా, హాస్టల్ బిల్లులు అయినా, మెస్ బిల్లులు అయినా కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి చెప్పిండు. అదే అన్న పెంచారు. 2100 ఇస్తా అన్నాడు మంత్కి. ఓకే ఇస్తే బాగుంటుంది, స్టూడెంట్కి బర్డెన్ లేకుంటుంటుంది. ఏం చెప్తే ఇంకా విద్యార్థులకు ఏం కావాలంటావు? ఏం లేదన్న, ఇప్పటికైతే ఫెసిలిటీస్ ఓకే. ఒక నోటిఫికేషన్స్ ఏ డిలే లేకుండా, ఏ కేసులు లేకుండా ఎర్లీగా కంప్లీట్ చేస్తే ఎర్లీగా స్టూడెంట్స్ కూడా ఒక 2-3 సార్లు ట్రై చేసి వాళ్ళతో అయితేనేమో జాబ్ కొట్టుకుంటారు, లేకపోతే వేరే బిజినెస్ అదే ఇదో ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. కాకపోతే ఈ నోటిఫికేషన్స్ డిలే అయ్యేవాటి చాలామంది ఏంటంటే సంవత్సరాలు ఇప్పుడు మన ఉస్మానియాలోనే ఒక 10 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సీక్వెన్స్లో క్యాలెండర్ నోటిఫికేషన్ పెట్టి ఒక 3 years కరెక్ట్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అయితే 3 years వల్ల అది సత్తా పెట్టుకొని అయితే అవుతుంది, లేకపోతే లేదన్నట్టు చూసుకొని వెళ్ళిపోతారు. ఇక సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళ జీవితాలు వేస్ట్ అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అది ఇది లేకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా. మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. మీరు దేనికి ప్రిపేర్ అవుతారు? నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను. ఎట్లా ఉంది గవర్నమెంట్ విద్యార్థులకు చాలా హామీలు ఇచ్చింది కదా, అమలు చేస్తుంది అనుకోవచ్చా? అమలు చేస్తుందా అంటే వాళ్ళు చెప్పిండ్రు. నేను ఎకనామిక్ స్టూడెంట్ని, ఒక ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనే దాన్ని ఆలోచిస్తే హామీలు అయితే అన్నీ చాలా పెద్ద ఉన్నాయి. హామీలు అన్నీ అమలు చేయడము ఏ ప్రభుత్వంతో సాధ్యం కాదు. వాళ్ళు చెప్పడం అట్లా చెప్పిండ్రు, కొన్ని సాధ్యమవుతాయి. మామూలుగా ఈ స్కూటీలు ఇవి అవి అనే దానికన్నా జాబ్ క్యాలెండర్ ఫాలో కావాలా, ఒక క్రమశిక్షణగా ఆర్థిక వ్యవస్థని క్రమశిక్షణగా మొన్న అంతకుముందులాగా కాకుండా ఇప్పుడు రైతు బంధు అనేది విపరీతమైన దేనికంటే దానికి ఇవ్వడం కాకుండా లిమిటెడ్ పెట్టడము ఇట్లాంటివి చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. ఇష్టమైన అంటే ఎక్కువ హామీలు అనేవి సాధ్యం కాదు. మన ఇంత పెద్ద జనాభా, మన సోర్స్ ఏమో తక్కువ ఉంది, అట్లా ఇప్పటికే దిగుబడి తగ్గుతూ ఉంది. అంటే వచ్చే ఏవైతే ఆదాయం తగ్గుతూ ఉందని వినిపిస్తూ ఉంది. తగ్గుతుంది. ఎందుకంటే అప్పులే చాలా ఉన్నాయి కదా, ఆ అప్పులకు వడ్డీలు కట్టాలి. ప్రభుత్వం రెవెన్యూ ఆదాయము, క్యాపిటల్ ఇన్కమ్ అని 2 రకాలుగా ఉంటుంది. ప్రభుత్వం నడాలంటే జీతాలు ఇవ్వాలా, పెన్షన్స్ ఇవ్వాలా, దీనికే పోతున్నాయి. జీతాలు, పెన్షన్స్ ప్లస్ స్కీమ్స్,
ఇట్లా ఇవే పోయిన తర్వాత మిగిలిన డబ్బులతోనే కదా సంక్షేమం చేసేది. అట్లా అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మిగతా సంక్షేమ పథకాలు అమలు అయితే రాష్ట్రం అంటే చెయ్యొచ్చు గవర్నమెంట్. కొంత కొత్తగా ఇప్పుడు వచ్చింది కదా, 1 ఇయర్ అవుతుంది కదా, వాళ్ళకు ఎకానమీ మీద ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది. మెల్లమెల్లగా వ్యవస్థని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తా అంటున్నాడు బట్టి విక్రమార్క. మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినాము, అప్పులేందో ఆదాయం ఏందో మాకు ఇప్పుడే తెలుస్తుంది అన్నట్లు మాట్లాడుతుండు. అట్లా ఈ గవర్నమెంట్కు చాలా వరకు విద్యార్థులు సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ వచ్చింది. మాకేం నమ్మకం ఉందంటే రాబోయే సూన్ వెయిట్ చేస్తున్నాం, నమ్మకంతో వెయిట్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతారేమో, అయితే బాగుంటుంది, ఖచ్చితంగా కావాలి. లేకుంటే మాత్రం చాలా వ్యతిరేకత వస్తుంది. అదే ఒకటి చెప్పదలుచుకున్నా. జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోతే వ్యతిరేకత వస్తుంది. 100% కదా, విపరీతమైన నెక్స్ట్ అయితే వాళ్ళు రారు, వేరే వాళ్ళు ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరు రారంటూ? కాంగ్రెస్ అయితే రాదు. మరి ఇప్పుడు 55,000 ఉద్యోగాలు అనేవి పూర్తిగా వాళ్ళు ఇచ్చినవి అయితే కావు. యాక్చువల్గా మాట్లాడుకుంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు 2022లో వచ్చినాయి చాలా వరకు. అట్లా వీళ్ళు మొన్న డిఎస్సిలో యాడ్ చేసిండు కొన్ని. అట్లా సో ఈ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే, చేయకపోతే నడవదు. అట్లా ఇంకా విద్యార్థికి ఇచ్చిన హామీల పట్ల ఏం చెప్తారు బ్రదర్? భృతి అన్నారు, నిరుద్యోగ భృతి రావట్లేదు, స్కూటీలు అన్నారు, ఇవన్నీ కూడా ఇగో స్టూడెంట్ అయితే భృతి ఎన్నడూ కోరుకుంటలేడు. ఎందుకంటే యాక్చువల్గా స్కూళ్ళు కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, మంచి సరిపడా ఫ్యాకల్టీ ఉండాలా, ఇవే కావాలా. కానీ డబ్బులు ఏంది? అసలు నాలెడ్జ్ ఉంటే మనమే డబ్బులు సంపాదిస్తాం కదా. అది మనమే డబ్బులు ఇస్తే వచ్చేవి కాదు, మనం జనరేట్ చేయాలి. స్టూడెంట్ జనరేట్ చేసే విధంగా నాలెడ్జ్ తయారు కావాలి కదా. ఇప్పుడు సరిపడా ఇంత పెద్ద క్యాంపస్లో ఉన్నది, ఇంత పెద్ద క్యాంపస్లో సరిపడా ఫ్యాకల్టీ లేదు. ఫ్యాకల్టీ ఇంప్రూవ్ చేయాలి కదా. ఒక 2 సంవత్సరాలలో మంచి నాలెడ్జ్ ఉంటే బయటకు ఆయననే డబ్బులు సంపాదిస్తాడు, స్టూడెంట్సే డబ్బులు సంపాదిస్తాడు, ప్రభుత్వాల మీద ఆధారపడాడు కదా. అట్లా మంచి ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. మినిమం ఇప్పుడు లైబ్రరీ ఉంది, లైబ్రరీలో వాటర్ కూడా మినరల్ వాటర్ లేవు. అట్లా ఇప్పుడు హాస్టల్స్లో సౌకర్యాలు పెంచాలా, మంచి మెనూ మెయింటైన్ చేయాలా. అక్కడక్కడ విద్యార్థులు చనిపోతున్నారు, వాళ్ళకు ఇప్పుడు పక్కా భవనాలు లేవు. ఇన్ని గురుకులాలు తీసుకొచ్చిండ్రు, గురుకులాలలో పక్కా భవనాలు లేవు, భవనాలు ఉండాలా. అట్లా అదే కదా ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. ఫుడ్ పాయిజన్ కావద్దు, మరి అది ఖచ్చితంగా తప్పే కదా. గవర్నమెంట్ నిర్లక్ష్యమే అవుతుంది, అంతే కదా. సరిపడా స్టాఫ్ లేకపోవడం, వీళ్ళని కంట్రోల్ చూసే వ్యవస్థ లేకపోవడము, లేకపోతే అట్లా అవుతుంది. అంటే అక్కడ సరిపడా వాళ్ళు బిల్లులు ఇవ్వకపోవడం కూడా ఒక రీజనే కావచ్చు. ఇప్పుడు ఫుడ్ మెనూ తయారు చేసే వాళ్ళకు వీళ్ళు చేసిన తర్వాత బిల్లులు వస్తాయి, ఎర్లీగా బిల్లులు రాకపోతే వాళ్ళు కూడా ఏదో కల్తీగా ఇట్లా చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. నాణ్యమైన ఫుడ్ ఇవ్వట్లేరు, ఎందుకంటే ఇక్కడ బకాయి చెల్లించడంలో అట్లాంటి నిర్లక్ష్యం ఉండద్దు. అట్లా నిజంగా ఎట్లా చూడొచ్చు కదా, విద్యార్థులే బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, సమ్మెలు నిర్వహిస్తూ ఉన్నారు, టీచర్లు ధర్నా చేస్తూ ఉన్నారు. సో దీని పట్ల స్పందన ఏంటంటే రాబోయే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో అర్థమవుతుంది ప్రభుత్వం మీద. ఆల్రెడీ ఇప్పుడు ఫిబ్రవరిలో బడ్జెట్ పెడితే మాత్రం అర్థమవుతుంది ఏం చేయదలుచుకున్నది. ఎందుకంటే ఎవరికైనా కానీ కొత్తగా వచ్చిండ్రు, మధ్యలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, వాళ్ళ అప్పులేందో ఇంకే కథ ఏందో. ఒక 1 ఇయర్ అయితే టైం ఇచ్చినాము, 1 ఇయర్ గడిచింది. ఇక నెక్స్ట్ అయితే రాబోయే రోజులు ప్రభుత్వానికి అయితే ప్రెషర్ పడుతుంది కాబట్టి అందరినీ అవగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక విధంగానైతే 2 లక్షల రుణమాఫీ రైతుల అభిమానం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చూరగొన్నట్లే కనిపిస్తుంది. ఇంకా అందరికి కూడా రాలేవు అట్లా.